నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా శ్రావణ మాస బోనాల వేడుకలు. పోతురాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలతో ర్యాలీ. ఊరుకొండ అగ్రకుల అనకొండ దళిత జాతి ఎదుగుదల ఓర్వట్లేరు. బహుజన సమాజ రాష్ట్ర నాయకుడు నాగార్జున. హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసిన రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి. పెద్దపల్లిలో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. దీపక్ రాథోడ్. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శ్రావణమాస బోనాల వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలను తలపై మోసుకుంటూ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయాలకు తరలివచ్చారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్కులో ఉన్న తెల్ల ఉప్పలమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోతురాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఊరుకొండ అగ్రకుల అనకొండ అని దళిత జాతి ఎదుగుదలను తట్టుకోలేకపోతున్నారంటూ బహుజన సమాజ రాష్ట్ర నాయకులు నాగార్జున ఆరోపించారు. ఊరుకొండ మండలంలో ప్రధాన రహదారిపైన అగ్రకులాలు భూములను ఆక్రమిస్తున్నారన్నారు.
దళిత జాతి ఓటు బ్యాంకే తప్ప నా జాతికి సరైన అవకాశాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా జాతి కోసం నేను ఎంతటి త్యాగానికైనా వెనుకాడనని, నా పేరు నాగార్జున, నేను చేసేది ప్రజా గర్జన అని అన్నారు. అగ్రకుల ఆధిపత్యంలో ఊరుకొండ మండలం దగాకు గురై నిజాలు రాసిన రిపోర్టర్లపైన దాడులు చేసి దౌర్జన్యాలు గతంలో జరిగాయని ఆరోపించారు. ఊరుకొండ మండలంలో నా జాతి పక్షాన నేను పోరాడుతానని ఆయన వెల్లడించారు. వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టాలని నేను సవినయంగా కోరుతున్నాను. తర్వాత మేజర్ అయినటువంటి ఇక్కడ వాటర్ ప్రాబ్లం. వాటర్ అనేది కూడా ఎక్కడ కూడా ఫిల్టర్ అయినటువంటి వాటర్ రావట్లేదు. మొత్తం మట్టి ఉన్నటువంటి వాటర్ ఎక్కువ సప్లై అవుతుంది తాగడానికి. వీటిపైన కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. తర్వాత గంజాయి ఇక్కడ విచ్చలవిడిగా వీళ్ళు సేల్ అవుతుంది కనుక పోలీసులు ఇమ్మీడియట్గా వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని నేను కోరుతున్నాను. తర్వాత రేవెల్లి టు మాదారం రోడ్డు ఇంటర్నల్ రోడ్స్, తర్వాత రాచల్లపల్లి టు మాదారం రోడ్డు, తర్వాత ముచ్చర్లపల్లి టు జగ్బోయినపల్లి రోడ్డు, తర్వాత ఆల్ తడ్డాస్, బొమ్మరాజపల్లి, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గట్టిపల్లి, ఇవన్నీ కూడా రోడ్డు పరిస్థితి బాగాలేదు కనుక వీటిపైన కూడా కలెక్టర్ గారు కొద్దిగా దీని మీద ఫోకస్ పెట్టాలని నేను సవినయంగా కోరుతున్నాను. తర్వాత బ్లాక్ సాయిల్ బిజినెస్, ఇక్కడ బ్లాక్ సాయిల్ బిజినెస్ తర్వాత ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంది కనుక వీటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత కలెక్టర్ గారు కూడా ఫోకస్ పెట్టాలని నేను కోరుతున్నాను. ఇక్కడ మేజర్గా గవర్నమెంట్ ఒకటి గ్రేట్ వర్క్ చేస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే ఎట్లాంటి వర్క్ అంటే 200 యూనిట్స్ వరకు పేదలకు, నిరుపేదలకు ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా 200 యూనిట్స్ ఇవ్వడం చాలా గ్రేట్. కానీ వాళ్ళను అదే దారుల పేరు మీద వాళ్ళ మీద ఎక్కువగా బిజినెస్ దాడులు జరుగుతున్నాయి కనుక వీళ్ళ మీద అంటే వీళ్ళకి ఫ్రీ మీటర్స్ ఇచ్చి ఆ 200 యూనిట్స్ కంటే ఎక్కువైతే వాళ్ళ మీద ఛార్జెస్ చేయండి, నో ప్రాబ్లం. కానీ వాళ్ళు అంతకంటే 100 యూనిట్లు కూడా ఎక్కువ వాడటం కనుక వాళ్ళ ఫ్రీ మీటర్స్. నా పేరు డాక్టర్ నాగార్జున, డిఎస్పి స్టేట్ లీడర్. ఇక్కడ మన ఊరుకొండ మండలంలో ఉండేటటువంటి ప్రజా సమస్యల పైన, తర్వాత విద్యార్థుల సమస్యల పైన, స్కూళ్ళ సమస్యల పైన, హెల్త్ సమస్యల పైన, రోడ్ల సమస్యల పైన, కబ్జాల సమస్యల పైన ఇది మేజర్గా ఉన్నటువంటి ఇష్యూస్ మనకు ఉన్నాయి. ఇది మేజర్ సమస్యలు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆయన ఎన్నికైన తర్వాత ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ రివీల్ చేసింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎట్లాంటి డిసిజన్ అయితే తీసుకొని కానీ నేను బెల్ట్ షాప్ ఇమీడియట్గా బంద్ చేస్తున్నా నా తరఫు నుంచి, నా నియోజకవర్గం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు బెల్ట్ షాపులు ఎక్కడ కూడా పనిచేయడం కాకపోగా హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది ప్రజలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ప్రజలకు, డాక్యుమెంట్స్ రైటర్స్, అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
అందరికీ నమస్కారం, శుభోదయం, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. ఈ వరంగల్లో నేను వచ్చి ఒక 40 రోజులే అవుతున్నా నాకు అత్యద్భుతమైన ఈ గడ్డపై, ఇంత చారిత్రాత్మక గడ్డపై ఆ భారత జెండాని ఎగరవేసే అవకాశం దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నా తరపున ఈ నా వృత్తిలో నేను ఎంతవరకు బాధ్యతగా నిర్వర్తించి ఇక్కడున్న ప్రజలకి సహాయ సహకారాలు అందించగలను, నా వంతుగా నేను చేస్తాను. ఈరోజు ఇక్కడున్న ప్రజలందరికీ, భారతదేశం అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ప్రతిభ ఆధారంగా సమర్థులను ప్రోత్సహిస్తున్నట్లు ఏఐసిసి తెలంగాణ అబ్జర్వర్ దీపక్ రాథోడ్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బూత్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను క్రియాశీలకం చేస్తూ భవిష్యత్తు లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధాన్ని పెంపొందిస్తూ ప్రజా సమస్యలపై గలం విప్పే నేతలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. నాయకుల ఎంపికలో పారదర్శకత ఉంటుందని, కష్టపడే వారిని ఎంపిక చేయనున్నట్లు పరిశీలకులు తెలిపారు. బూత్ స్థాయి కార్యకర్తలతో చర్చించి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. అదే నేను కూర్చోండి బయట ఈ నలుగురు బాధ్యత తీసుకొని ఈ రామన్న కాన్స్టిట్యూన్సీలో వేదందుకు నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే हूँ अगर कोई पार्टी से दूसरी पार्टी से भी आया है तो उसको भी कांग्रेस में कम से कम 5 साल होना चाहिए जिलाध्यक्ष पद के लिए। और इसका जो हम ये लॉन्च कर रहे हैं इसमें ले सकता है, भर सकता है और हमें वो वापस इस फॉर्म को भरकर दे सकता है। ये हम आपको जो अगली मीटिंग्स है उसमें ये बता देंगे कि भाई कब तक हम ये फॉर्म जो है वो वापस लेंगे। तेलंगाना में आपके बीच में संगठन सृजन अभियान के लिए ऑब्जर्वर के रूप में भेजा है और हम जो हमारा गुजरात में कांग्रेस पार्टी का एआईसीसी का अधिवेशन हुआ था तो उसमें ये बात निकल कर आई थी कि संगठन को और गहराई तक ले जाने के लिए संगठन सृजन का अभियान चलाना है। उसी के तहत जो है ये प्रक्रिया शुरू हुई है, जिसमें पहले फेज़ में पूरे हिंदुस्तान के अंदर में जिलाध्यक्षों को लेकर जो है वो संगठन सृजन का अभियान चलाया जा रहा है। धीरे धीरे ये फिर उसके बाद ब्लॉक कांग्रेस कमेटी, फिर मंडल कांग्रेस कमेटी की तरह ये बूथ स्तर तक जाने वाला है। ये इसके पीछे का एक बहुत बड़ी सोच रही है पार्टी की। जो हमारे अभियान का जो सबसे प्रमुख उद्देश्य है वो है जिला अध्यक्षों की नियुक्ति एक लोकतांत्रिक तरीके से कराना, जिसमें अधिक से अधिक लोगों को ये मौका मिले, अधिक से अधिक कांग्रेस के कार्यकर्ताओं को ये मौका मिले कि वो अपनी बात हमारे समक्ष रख सके। और अगर वो कोई भी जो जिला अध्यक्ष बनना चाहता है उसको ये बाइंडिंग ना हो कि मेरे साथ ये बड़े बड़े नेता लोग नहीं हैं या मेरे ऊपर किसी का आशीर्वाद नहीं है, उससे कोई लेना देना नहीं है। बल्कि हमारी कोशिश ये है कि जिसके साथ जनता है, अगर जनता का समर्थन उनके साथ है तो हम जनता के बीच में
हम जाएंगे। अगर उनका ये मानना रहता है कि ये आदमी को लेकर या ये महिला को लेकर या ये इस व्यक्ति को लेकर जो है वो संगठन विश्वास रखता है कि ये जिला अध्यक्ष को के पद को जो है बखूबी निभा सकते हैं, तो ऐसे लोगों को आइडेंटिफाई करने के लिए हम जो है ग्रास रूट स्तर तक जाएंगे। इसमें इनके साथ ही मैं ये चर्चा कर रहा था कि अगर आने वाले समय में ये हमें महसूस होता है कि अपना जो कॉरपोरेशन वाला जो एरिया है, अगर इसको हमें 4 भागों में डिवाइड करना पड़े। బిచ్కుంద మండల కేంద్రంలో కామారెడ్డి జిల్లా జుకాల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, నారాయణ్ ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లొల్ల సంజీవారెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడికి తరలివచ్చిన అభిమానులు ప్రజలకు ఆత్మీయంగా అభివాదం చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యంపై పౌర సరఫరాల శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీ శశిధర్ రాజు పర్యవేక్షణలో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించాయి. షామీర్పేట మండలంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉండగా లాల్గడి మలక్పేటలోని సర్వే నెంబర్ 817/A వద్ద ఉన్న ఏడీ మ్యానుఫ్యాక్చరర్స్ గోదాములో పీడీఎస్ బియ్యం నిల్వలను బృందం గుర్తించింది. గోదామును పరిశీలించగా భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యం లభ్యమయ్యాయి. సుమారు 1000 బస్తాలు పీడీఎస్ బియ్యం మరియు 500 ఖాళీ గోనె సంచులు అక్కడ ఉన్నాయి. 2 వాహనాలతో పాటు బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నగరంలో ఘనంగా శ్రావణ మాస బోనాల వేడుకలు, పోతురాజుల విన్యాసాల మధ్య మహిళలు బోనాలతో ర్యాలీ. ఊరుకొండ అగ్రకుల అనకొండ దళిత జాతి ఎదుగుదల ఓర్వట్లేరు బహుజన సమాజ రాష్ట్ర నాయకుడు నాగార్జున. హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా ఎగురవేసిన రిజిస్ట్రార్ వల్లి సుబ్బలక్ష్మి. పెద్దపల్లిలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి దీపక్ రాథోడ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.